నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను లక్ష్మీనాథ్. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ శుభాకాంక్షలు. ఈరోజు బాలరాముడిగా రాముడు అయోధ్యలో కొలువుదీరాడు. ప్రపంచంలోనే, ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో ఉన్న హిందువులైతేనేంటి, మిగతా వాళ్ళైతేనేంటి, పాశ్చాత్య దేశస్తులైతే ఎవరైనా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మైమర్చిపోతూ జరుగుతుంది. మరి అలాంటి ఎంతో ముఖ్యమైన రోజు ఈరోజు. అలాంటి ఈ రోజున రాములు వారు అంటే మనందరికీ కూడా ఒక క్షత్రియుడిగానే కాకుండా, ఆయన ఒక రాజుగానే కాకుండా, ఆయన యొక్క భావాల్ని మనం అనుసరించాల్సిందిగా మనందరికీ కూడా ఎప్పుడో గురువులు, మన ఉపాధ్యాయులు అందరూ నేర్పుతూ ఉంటారు. ఎందుకంటే సత్యాన్ని వచించడం దగ్గర నుంచి మానవ జీవన శైలి ఎలా ఉండాలి అని మనం నేర్చుకునేది శ్రీరాముని చూసి నేర్చుకోవటం అనేది మన హైందవ ధర్మంలో మనందరికీ తెలిసింది. సనాతన ధర్మం నుంచి కూడా శ్రీరాముడి గురించి ఎంత గొప్పగా చెప్పారో సనాతన ధర్మం గురించి పాటించే వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజున మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ రోజున ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగడం నిజంగా ఎంతో అభినందనీయం. మరి ముక్కోటి దేవతలందరూ కూడా ఈ రోజున ప్రాణప్రతిష్ఠకి ఎటువంటి పరిస్థితుల్లో ఇది బాగా జరగాలి అని చెప్పగలనే, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏమీ జరగకుండా అత్యద్భుతంగా ఈ రోజున మన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. నరేంద్ర మోడీ గారు 11 రోజుల పాటు వ్రతంలో ఉండి మరి ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి దీనికోసం పొద్దున్నుంచి కూడా ఆలయాలన్నీ కూడా విపరీతంగా కళకళలాడుతూ జై శ్రీరామ్ నినాదాలతో ఉన్నాయి. అక్షంతలన్నీ కూడా అక్కడ అయోధ్యలో ఏవైతే అక్షంతలు ఉన్నాయో పల్లెల నుంచి పట్టణాల వరకు అందరికీ, ప్రతి ఇంటికి గడప గడపకి అక్షంతలన్నింటినీ కూడా అందజేయడం జరిగింది ట్రస్ట్ వారు. అదేవిధంగా చెప్పాలి అంటే ఈ రోజున జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ప్రతి యువత, పెద్ద, చిన్న, ముసలి, ముతక అందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తి ఇచ్చారని చెప్పాలి. సాయంత్రం వరకు మధ్యాహ్నం 12:29 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. సుమారు 84 సెకండ్ల పాటు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మరి ఆ తర్వాత సాయంత్రం ఈ అక్షంతలన్నీ వేసుకుని శిరస్సు మీద ధరించి పూజ చేసిన తర్వాత మరి మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళడానికి కూడా అందరూ రెడీ అవుతున్నారు. మరి ఈ ఘట్టం జరగడం నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎందుకంటే హైందవ ధర్మంలో 400 సంవత్సరాలు కళ అందరిది, 400 నుంచి 500 సంవత్సరాల కళ ఈ రోజున ఈ రాములవారి విగ్రహం. ఎందుకంటే 14 సంవత్సరాలు వనవాసం చేసిన శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో, అదేవిధంగా త్రేతాయుగంలో చేస్తే ఈ రోజున కలియుగంలో దగ్గర 500 సంవత్సరాలు పట్టింది అయోధ్యకి రాముడు రావటానికి అని చెప్పి అందరూ చెప్తూ జరిగింది. ఇదే విషయానికి సంబంధించి అదేవిధంగా శ్రీరాములు వారి యొక్క విశిష్టత ఏంటి, అయోధ్య రాముడి యొక్క విశిష్టత ఏంటో తెలియజెప్పడానికి మనతోటి గెస్టులు కూడా ఉన్నారు. వాళ్ళతో డిబేట్ కార్యక్రమం చూద్దాం, చర్చ చూద్దాం. ఈ రోజున ముందుగా డాక్టర్ వెంకటేశ్వర రాజు గారు, విహెచ్పి నేత, అదేవిధంగా అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు మనతోటి ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం, మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ వెంకటేశ్వరరాజు గారు, ముందుగా చెప్పండి, ఈరోజు ఎలా అనిపించింది మీకు? మీ మాటల్లో చెప్తే మా అందరికీ, మా ప్రేక్షకులందరికీ కూడా వినాలనుంది. 22వ తారీఖు జనవరి 2024 సంవత్సరం మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నం 2:30 వరకు జరిగినటువంటి ఆ యొక్క పవిత్ర కార్యక్రమం ఏదైతే ఉందో, భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడాల్సినటువంటి అవసరం ఉంది. అది సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే. నిజంగా ఒక నవశకం, ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ నవశకం స్టార్ట్ అయింది, ప్రారంభమైంది అని చెప్పారు. ఎందుకు ఈ నవశకం ప్రారంభమైంది అని చెప్పేసి ఒకసారి గతం కనుక చూస్తే 500 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి దినం ఈ రోజు. ఎందుకు? 500 సంవత్సరాల నుంచి 77 సార్లు యుద్ధాలు చేస్తే దాదాపుగా 4.5 లక్షల మంది రామభక్తులు అసువులు బాసిన తర్వాత, రక్త తర్పణం చేసిన తర్వాత మనకు లభించినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఫలితం నిజంగా కూడా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోలడానికి 4,28,000 మందికి పైగా రక్త తర్పణం చేసినటువంటి ఆ యొక్క అమర వీరులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మనం ఈ యొక్క రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం గురించి, ఆ భవ్యమైనటువంటి ఆ మందిర నిర్మాణం గురించి, దివ్యమైనటువంటి ఆ మందిర నిర్మాణం గురించి చేసినటువంటి యుద్ధాల ద్వారా 4 లక్షలకు పైగా రక్త తర్పణం అంటే అసూలు బాశారు. అటువంటి
చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆనాడు బాబరు అత్యంత క్రూరంగా హీనంగా విక్రమాదిత్యుడు కట్టించినటువంటి 2 అంతస్తుల ఆ భవ్యమైనటువంటి ఆ మందిరాన్ని మీరు బక్షి అనేటువంటి వాడితో కూలగొట్టించినటువంటి ఆ యొక్క కట్టడం ఏదైతే ఉందో ఆ భవ్య మందిరాన్ని వివాదాస్పద కట్టడంగా ఉండి అక్కడ ఎన్నడూ కూడా నమాజు చేయనటువంటి పరిస్థితులలో ఆ యొక్క కట్టడం ఈరోజు 1990లో డిసెంబర్ 6వ తారీఖు నాడు ధ్వంసమైనటువంటి రోజున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చాలామంది అనుమాన పడుతుంటారు ఏమనంటే ఆస్థా ద్వారా వచ్చిందా లేకపోతే అంటే మనం ఆస్థా ద్వారా రాలే ఇది భవ్యమైనటువంటి ఆ యొక్క కోర్టు తీర్పు ద్వారా వచ్చింది 5 ఫుల్ బెంచ్ ఏదైతే ఉందో ఆ జడ్జిలు ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ ద్వారా మనం ఈ రోజు ఆ భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించుకున్నాం. సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ చెప్పింది కదా సార్, ఎందుకంటే ఆల్రెడీ మసీదు కింద కూడా రాముల వారి ఆలయం యొక్క అవశేషాలు గుర్తించి తర్వాతనే తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఒక విషయం చెప్తాను, అక్కడ లోపట ఏముంది ఆ గుంబజులు ఏవైతే ఉన్నాయో వాటి కింద ఏముంది తవ్వకాల ద్వారా తెలపండి అని అంటే కెనడా నుంచి తెచ్చినటువంటి రాడార్ రేస్ అంటారు వాటిని. ఆ రాడార్ రేస్ ద్వారా ఆ భూమిలో ఉండేటువంటి ఆ పొరలలో ఒక పెద్దదైనటువంటి కట్టడం ఉంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత అక్కడ దాన్ని తవ్వకాలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వకాలు చేస్తే ఆ తవ్వకాలు చేసేటప్పుడు కూడా 131 మంది ఆ తవ్వకాలు చేస్తూ ఉంటే అందులో 52 మంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు అందులో. అయితే అటువంటి దాన్ని వాళ్ళు రోజు వచ్చినటువంటి ఏదైతే అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రంథస్థం చేశారు. అటువంటి గ్రంథస్థం చేసినటువంటి వాటిని కోర్టులో పెట్టిన తర్వాత అవన్నీ ఎవిడెన్సెస్గా చూపెట్టేసి అవన్నీ ఎవిడెన్సెస్ చూసి దాని తర్వాత ఇచ్చినటువంటి తీర్పు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జడ్జి గారు అడిగారు, ఒక విషయం అడిగారు. ఏమడిగారంటే రాముడు అక్కడే అయోధ్యలోనే పుట్టాడని ఏం నమ్మకం అండి మీకు, ఏంటి చూపెడతారు అని అంటే అప్పుడు అందరినీ చూస్తారు. అక్కడ చూస్తే మొట్టమొదటి ఎవిడెన్స్ ఎవరో తెలుసా, రామభద్రాచార్యులు గారు. రామభద్రాచార్యులు గారు ఎవరు అని అంటే ఆయన పుట్టుగుడ్డి. అటువంటి అతను ఏం చెప్తాడు అనేటువంటిది అందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితులలో రామభద్రాచార్య గారు వచ్చేసి ఋగ్వేదంలో ఈ యొక్క శ్లోకంలో ఇది చదవండి, దీంట్లో ఇది ఉంది అని చెప్పారు. ఏమని చెప్పారంటే పుత్రకామేష్టి యాగం చేసినటువంటి ప్రదేశం నుండి సరయూ నదికి, అంటే పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటే ఆ యజ్ఞం చేసేటువంటి దానికన్నా ముందు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షాం సబాహ్యాభ్యంతర శుచి అనేటువంటి మంత్రాలతో దాన్ని ఆ యొక్క ఏరియాను పవిత్రం చేస్తారు. పవిత్రం చేస్తే ఆ పవిత్రం చేసేటువంటి జలం ఎక్కడి నుంచి తెస్తారంటే పారుతున్నటువంటి నదిలో నుంచి కానీ అప్పుడు తీసినటువంటి జలం బావిలో నుంచి జలం కానీ ఆ జలంతో పునీతం చేస్తారు. అయితే అక్కడ సరయూ నది ఉంది. ఆ సరయూ నది యొక్క వర్ణన ఆ యొక్క వాల్మీకి మహర్షి చేసినటువంటి ఆ వేదంలో ఉండేటువంటి ఆ యొక్క శ్లోకం చదివి అక్కడి నుండి ఇంతవరకు ఉన్నది అనేటువంటి దాన్ని చూపెట్టి ఆయన చాలా సంతోషపడతాడు. అయ్యా మీరు పుట్టిగుడ్డి ఏ విధంగా చదివారు, ఆ శ్లోకం ఎట్లా చూపెట్టారని చెప్పేసి ఆశ్చర్యపోయారు అందరూ. అంటే అటువంటి మహానుభావులు పరాశరన్ ఎవరో తెలుసా అండి, మన యొక్క ఈ లాయర్ అంటే అడ్వకేట్ వారు. ఎందుకంటే ఆయన అయ్యప్ప టెంపుల్ కానీ మన రాముడికి కానీ ఇద్దరు వైపులు కూడా వాదించి చేసినటువంటి పరాశరన్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దాదాపుగా 90 సంవత్సరాల పైనున్నటువంటి ఆ యొక్క మహాత్ముడు ఆయన. ఇంకొకటి, ఈ రామ జన్మభూమి ఎంతవరకైతే ఆ అడ్వకేట్గా ఆయన చేశాడో, ఎన్ని రోజులైతే ఆ కోర్టులో హాల్లో నిలబడ్డాడో అన్ని రోజుల వరకు కూడా ఆయన చెప్పులు వేసుకోలే. ఆ మహానుభావుడు వేసుకోకుండా నా రాముణ్ణి నేను తప్పకుండా ఆ రాములగాను నేను ఆ భవ్య మందిరంలో దివ్య మందిరంలో ఆయన ఒక గుడిసెలో ఉన్నాడు. ఆ గుడిసె నుండి ఒక మనం అందరం కూడా బ్రహ్మాండమైనటువంటి ఇండ్లలో ఉన్నాం. ఆ స్వామిని కూడా ఒక భవ్య మందిరంలో ఉంచాలి, ఒక భవ్య భవనంలో ఉంచాలి అనేటువంటి భావనతో వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క నిజంగా శ్రమ అనుకోవాలి. వీటన్నిటి యొక్క ఫలితమే ఈరోజు మనం ఆ భవ్యమైనటువంటి ఆ యొక్క రామ మందిరం మనం కట్టుకున్నాం.
ఆ రామ మందిరంలో ఈరోజు రామ్లలా ప్రతిష్ఠ అయ్యాడు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం అందరం అనుకుంటున్నాం రామ్లలా ప్రతిష్ఠ చేయబడ్డారు అని అనుకుంటున్నాం, ప్రాణ ప్రతిష్ఠ చేయబడ్డారు అనుకుంటున్నాం. కాదు, ధర్మాన్ని ప్రతిష్ఠ చేసినాం ఈ రోజు అక్కడ. ఒక ధర్మాన్ని, రామో విగ్రహవాన్ ధర్మ, విగ్రహం మనం చూస్తూ ఉన్నాం కానీ ధర్మమే ఆ విగ్రహం. అటువంటి ఆ ధర్మాన్ని మనం అక్కడ ప్రతిష్ఠ చేశాం. అందుకొరకే ఇవాళ వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే మనం ఈ రోజుతో పని కాలేదు, ఇక మొదలవుతుంది మన పని. అంటే ఏంటి మొదలవుతుంది అనేటువంటిది ఆలోచిస్తే, మనం ఏ ఆశయాదర్శాలతో ఆ యొక్క రాముణ్ణి కనుక మనం ముందు పెట్టుకున్నామో, ఆ రాము యొక్క ఆశయాదర్శాలు మనం తప్పకుండా మనం ఆచరించి చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు నుండి. మనం ఏదైతే మనం అనుకుంటున్నామో, మన తల్లి అనుకుంటున్నామో, మనం తల్లిగా భావిస్తున్నామో, మనం చెట్టును పుట్టను గుట్టను ప్రతి దానిలో మనం అహం బ్రహ్మోస్మి, దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్నటువంటి పరిస్థితులలో మనం అన్నిట్లలో కూడా మనం దేవుని చూస్తాం. మనం అటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఈ భారతావని ఈరోజు ఆ యొక్క రామునిలో ధర్మాన్ని చూడాలి. ఆ ప్రతిష్ఠ చేసినటువంటి రామ్లలాలో నిజంగా చిరు దరహాసంతో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క ఆ విగ్రహంలో మనం సజీవంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ రామ్లలా ఎవరైతే ఉన్నారో, ఆ బాలరాముడు ఎవరైతే ఉన్నారో వారిలో మనం ఆదర్శాన్ని మనం తీసుకోవాలి, మనం ఆ ఆదర్శాలను మనం పాటించాలి అనేటువంటి భావనతో ఈరోజు మాననీయ ప్రధానమంత్రి కూడా అదే అన్నారు, మోహన్ భగవత్జీ గారు కూడా అదే అన్నారు, ఇవాళ వారు గోవింద్ దేవగిరి మహారాజు గారు కూడా వారు అదే అన్నారు. అలాగే మీరు చెప్పండి కృష్ణమూర్తి గారు, ముఖ్యంగా ఇప్పుడున్న రోజుల్లో రాములు వారిని తెలవని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. రాములు వారిని ఈ రోజున ముఖ్యంగా ప్రపంచం మొత్తం, భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అయోధ్య వైపు చూస్తున్న మాట. ఈరోజు అయోధ్య రాముడు బాలరాముడు యొక్క వైభవాన్ని మీ మాటలో చెప్పండి, ఎలా జరిగిందో. అయోధ్య రాముడు బాలరాముడి అంటే మనం పురాణాలు తీసుకున్నాం, అసలు మన జీవన విధానమే ఒక రాముడిని ఆదర్శంగా తీసుకొని, రాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, రాముడి పుట్టుకను నేపథ్యంగా తీసుకొని మనం వెళ్తూ ఉన్నాం. అంటే హిందూ జీవన విధానము, ప్రతి వ్యక్తి పుట్టగానే, మన ఇంట్లో ఒక శిశువు పుట్టగానే మనం రాముడా సీతమ్మనా అనే ఆలోచన చేస్తారు. ఫస్ట్ మగపిల్లగాడు పుడితే శ్రీరాముడు, ఆడపిల్ల పుడితే శ్రీలక్ష్మి పుట్టింది, లక్ష్మి పుట్టింది, సీతాదేవి పుట్టింది. అంటే మన జీవన విధానానికి శ్రీరాముడి పాలన కానీ ఆయన జీవన విధానం అది ఆదర్శం. అంటే హిందూ ధర్మానికి శ్రీరాముడు ఒక ప్రతీకగా నిలబడ్డారు. హైందవ ధర్మానికి ఆయన ప్రతీక నిలబడ్డారు. అట్లాంటి ప్రతీకగా నిలబడ్డటువంటి శ్రీరాముడికి ఇంతకాలం వాస్తవంగా గూడు లేనట్టే. ఇంతకాలం ఆయన ఎక్కడో షెడ్డులో, లేకపోతే ఇంకెక్కడో ఎవరో దుర్మార్గుల దుష్టుల చేతిలో ఆయన ఈ రకంగా దాచబడ్డవాడు. కొంతకాలం నుంచి ఆయన కొంత ప్రజలకు కనబడుతున్నా పూర్తి స్థాయిలో ఆయనకంటూ ఒక నివాసం లేదు, ఒక భవనం లేదు. సార్ చెప్పినట్టుగా అంటే మూర్తి గారు, రాములు వారి యొక్క జీవన విధానం చూస్తే కష్టాలన్నింటినీ దిగమింగి ముందుకు ఎలా వెళ్ళాలో మానవుడికి దారి చూపే మార్గంగా ఆయన గురువుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే త్రేతాయుగంలో ఆ దేవదేవుడు 14 సంవత్సరాలు వనవాసం చేశారు, తల్లికి ఇచ్చిన మాట కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం. అదేవిధంగా ఇప్పుడు చూస్తే కలియుగంలో దగ్గర 500 సంవత్సరాలు ఆయన అయోధ్యపురికి దూరమయ్యారు. ఈ రోజున అయోధ్యపురిలో ఆయన ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత నిజం చెప్పాలి అంటే భారతదేశంలో ఈరోజు వేరే వాళ్ళకి వేరే టాపిక్ లేదనే చెప్పాలి. ఎందుకంటే అయోధ్య రాముడిని చూసి అలా ఉన్నారు. దాని గురించి భారతదేశంలో కాదు సార్, మీరు ప్రపంచం మొత్తం తీసుకోండి, లండన్, అమెరికా, మీరు అమెరికాలో అన్ని ఏ స్టేట్లో తీసుకున్నా కానీ ఈరోజు ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ లేచి ఒక అమెరికాలో రిపబ్లిక్ డే జరిగితే, అమెరికా స్వతంత్రం ఉత్సవాలు జరుగుతుంటే, లేదంటే వీకెండ్స్లో అంటే ఇయర్ ఎండ్స్లో జరుగుతుంటాయి ఉత్సవాలు. ఆ రకంగా అంటే అక్కడ అంటే పాశ్చాత్య దేశాలు కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన హిందుత్వ విలువలు, మన రామాయణాలు, భాగవతాలు, వాటికి సంబంధించిన ఔన్నత్యాలు ఏందనేది అక్కడ గుర్తింపుకు వస్తున్నది. అంటే ఈరోజు ప్రపంచం మొత్తం ఒక పండుగ వాతావరణంగా చేసుకున్నాం. భారతదేశమే కాదు,
మీరు ప్రపంచంలో ఎక్కడున్న దేవాలయాల్లో అక్కడ ఉన్న వాళ్ళ రకాలుగా చేస్తూ ఉన్నారు. మన దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ ఏ రకంగా అయితే చేసి మనము ఉత్సవాలు జరుపుకుంటాం ఆ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచం మొత్తం ఈరోజు పండుగ వాతావరణం. రాబోయే జనవరి 22 కూడా ఈ రకంగానే పండుగ జరుపుకుంటారు ఖచ్చితంగా. ఇది ఒక ఉత్సవ, ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం దీపావళి, దసరా ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటామో జనవరి 22 కూడా ఒక ఉత్సవంలాగా జరగబోతుంది. ఇది ఖచ్చితం, ఎవరన్నా కాకుండా ఖచ్చితంగా జరుగుతుంది. అంటే సార్ రాజు గారు మీరు చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో మన భారత ప్రధాని గారి చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగడం అనేది జరిగింది. మరి ఎంతవరకు నరేంద్ర మోడీ గారి కృషి ఉందంటే మీరు ఏం చెప్తారు? ఏ రకంగా ఉంది, ఎలా ఉంది అనేది ప్రేక్షకులకి ఎలా చెప్తారు? మనము 500 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కుహన రాజకీయ నాయకులు కానీ, కుహన లౌకికవాదులు కానీ, విధర్మీయులు కానీ, విధర్మీయ శక్తులు కానీ ఒక మాట అంటుండేవారు, ఏమయ్యా మీకేం పని లేదా? అరే ప్రతి ఎలక్షన్స్ రాగానే ఈ బీజేపీ వాళ్ళు, ఈ విహెచ్పి వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా రామ జన్మభూమి రామ మందిరం అది కట్టేది లేదు, వచ్చేది లేదు, ఏం మాట్లాడుతున్నారా మీరు అన్నటువంటి వాళ్ళు చాలా మంది అన్నారు. అట్లా చాలా మంది అన్నటువంటి వాళ్లకు ఈరోజు రామ మందిరం కట్టబడుతుంది, కట్టిండ్రు. ఈరోజు భవ్యంగా ఆ రాములను తీసుకొచ్చి అందులో ప్రతిష్ఠ చేశాము అనేటువంటి మాట ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక విషయం చెప్తాను. 132 దేశాలు ఈరోజు ఆ రాముల యొక్క రామ్ కథలు ప్రతి ఒక్క దగ్గర ఏది స్క్రీన్స్ పెట్టి ఆ యొక్క భవ్యమైనటువంటి ఆ యొక్క రిలే చూసుకుంటూ, అది అంతేకాదండి, అమెరికాలో టైమ్స్ స్క్వేర్లో మనహటన్ అంటారు కదా, ఆ టైమ్స్ స్క్వేర్లో కూడా పెద్ద స్క్రీన్ పెట్టి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని చూసినటువంటి భక్తులు ఉన్నారు అక్కడ. అంటే ప్రపంచం మొత్తంలో రామభక్తులు, రామమయం, జగమంతా రామమయం, అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క రాముడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, చాలామంది చాలా అన్నారు, ఏమన్నారంటే ఈ ముహూర్తం బాగలేదు, ఈ ముహూర్తం మంచిది కాదు. అరే వాళ్ళకి ఆ ముహూర్తం ఏంటి, మనకు అసలు మన భారతదేశంలో ముహూర్తాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి అనేటువంటిది వాళ్ళకి తెలియదు. ఇవాళ అభిజిత్ లగ్నము, దానికన్నా ముందు మనం ఇంకోటి కూడా గ్రహించాలి. ఇవాళ సూర్యమానము, సౌర్యమానం అంటాం కదా మనం, చంద్రమానము, బార్హత్యమానము అంటారు. ఈ 3 మానాలలో మనం ఈ సౌత్ ఇండియాలో సూర్యమానము, సౌరమానము ఎక్కువగా నడుస్తుంది. కానీ నార్త్ ఇండియాలో బార్హత్యమానము అనేటువంటి దాన్ని ఎక్కువగా చూస్తుంటారు. అయితే ఆ బార్హత్యమానంలో పౌష్య మాసంలో అభిజిత్ లగ్నంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. అది భవ్యమైనటువంటిది అని చెప్పేసి గణేశానంద స్వామి, ఎవరైతే కాశీలో ఉన్నటువంటి అతను, తర్వాత విశ్వప్రసన్న స్వామీజీ పెజావర్ మఠాధిపతి, వాళ్ళిద్దరు చూసినటువంటి పరిస్థితి, ఆయనేమో ముహూర్తం పెట్టారు. వీటన్నిటిని చూసుకుంటున్నటువంటి పరిస్థితులలో ఆ పెజావర్ పీఠాధిపతి కూడా దాంట్లో మిళితమై మన పరిస్థితులు ఆ యొక్క ముహూర్తం అనేటువంటి చూశారు. అటువంటి ఇంకా అంతకన్నా నేను ఇంకొక విషయం చెప్తాను. ఆ రోజు ఏది శంకుస్థాపన చేసిన రోజు కూడా చాలా మంది విమర్శించారు, ఏమి లగ్నంలో చేశారు మీరు, అది తప్పు అన్నారు. కానీ ఇవాళ ఆ లగ్నం ఏదైతే ఉందో అదే విజయానికి సహకారమైంది. ఇవాళ పూర్తయ్యేదే కాదు, ఇవాళ మనం ఆ యొక్క భవ్యమైనటువంటి మందిరం కట్టుకునే వాళ్ళమే కాదు, అది కూడా న్యాయస్థానం విశ్వాసంతో కాదు, మనం న్యాయమూర్తుల సహకారంతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుతో మనం కట్టుకుంటున్నటువంటి ఈ యొక్క భవ్యమైనటువంటి మందిరం. ఇవాళ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇవాళ మనం రాముడు వచ్చాడు అనేటువంటి సంతోషం బ్రహ్మాండంగా ఉండాలి, ఉంటుంది కూడా. కానీ రాముడు వచ్చినంత మాత్రాన మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది, మన భుజస్కంధాల మీద ఇంకా చాలా ఉంది. అది ముఖ్యంగా మనం ఆలోచించాలి. అంటే దైవ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు, కానీ మానవ ప్రయత్నం కూడా ఉండాలి, ఏదైనా ఏం చేయాలన్నా. కృష్ణమూర్తి గారు మీరు చెప్పండి సార్, ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు జరిగిన ఈ రాముల వారి యొక్క ఏదైతే ఉందో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి మాటలు మీకు ఎలా అనిపించాయి, ఏ అనిపించాయి మీకు చెప్పండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రసంగం కానీ, ఆయన మాటలు, వ్యాఖ్యలు కానీ ప్రపంచానికే ఒక మార్గదర్శనంగా, అంటే శ్రీరాముడి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ, ఆదర్శాలు
ఆయన ఏ రకమైనటువంటి ఆదర్శంగా ఉన్నాడు అంటే ఇటు కన్నవారిని, అటు కట్టుకున్న వారిని, ఇటు ప్రజలను ఏ రకంగా మెప్పించి ఒప్పించి పాలన సాగించి రామరాజ్యం అనిపించుకున్నాడో ఆ రకంగా వెళ్ళాలి ప్రజలందరూ. దీన్ని రాజకీయం చేయాలని కొంతమంది చూస్తూ ఉన్నారు. కానీ ఇది రాజకీయాలకు అతీతంగా జరిగింది. ఆ విషయాన్ని మనము గ్రహించాల్సిన అవసరం చాలా ఉంది. అసలు రాజకీయ కోణంలో దీన్ని ఎట్టిపట్ల చూడకూడదు. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పోరాట ఫలితము, ఎంతోమంది త్యాగాలు ఫలితంగా ఈ రామ మందిరం ఈరోజు సాకారమైంది. అటు కోర్టులు కానీ ఇటు ఇరుపక్ష అంటే ఏ పక్షాన్ని కూడా ఎవరిని కూడా చివరి క్షణంలో కూడా ఒప్పించడం విషయంలో కూడా ఎవరిని ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించే విధంగా చేయలేదు. ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వేరే వాళ్ళు కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా దీనికి సహకరించారు. దానికి సంబంధించి కోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శక ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ విషయాన్ని తన ప్రసంగంలో నర్మగర్భంగా చెప్పారు. అంటే భవ్య రామ మందిరం అనేది నిన్నటి వరకు మనకు కలగా ఉండేది, ఈరోజు సాకారమైంది. కాబట్టి ప్రపంచమంతా ఈరోజు పండుగ చేసుకుంటే అన్ని వర్గాల వారు సహకరించాలి, అన్ని వర్గాల వాళ్ళు కలిసి ఉండాలి, అన్ని వర్గాల వారు అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను సమప్రాతిపదికన చూసుకుంటూ ఒప్పించి మెప్పించాలి అని వారి ప్రసంగం ఉంది. ఈ ప్రసంగంలో అంటే ఒక రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఏ చెప్పినా అంటే సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడినప్పుడు ఆయన దానికి ఏ విషయాలు చెప్పినా చాలా దగ్గరగా వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో ఆయన సబ్జెక్టు అంటే పిఎంఓలో ఉన్న అధికారులు కూడా ప్రధానమంత్రికి ఇచ్చేటప్పుడు సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో అంటే ఆయనకు ఎన్నో ఉంటాయి. మన ఇంట్లో ఒక కార్యం జరిగితే ఒకరి తర్వాత కూడా చిరాక 100 కోట్ల మందిని నడపాలి, ఆయన 140 కోట్ల మందిని నడపాలి, అందరినీ ఒప్పించాలి. ఏ చిన్న తప్పు జరిగినా అయిపోయాయి గాడి అంతే. ఆ రకంగా జరిగిపోతుంది. వెంకటేశ్వర గారు మీరు చెప్పండి, ఇప్పుడు నార్మల్గా అక్షింతలన్నీ పల్లె నుంచి పట్టణాల వరకు పంపించారు, బాగుంది అంతా. ఈరోజు సాయంత్రం ఆల్మోస్ట్ అందరూ కూడా పూజా కార్యక్రమాలు చేస్తారు. కానీ మోడీ గారు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. దీపావళి ఏ విధంగా జరుపుకున్నారో అదే విధంగా ఇది జరుపుకోవాలి, అందరూ కూడా 5 దీపాలు వెలిగించాలి అని చెప్పారు. అసలు ఈ 5 దీపాలు ఏంటి, అసలు ఎందుకు వెలిగించాలి, దాని గురించి వివరిస్తారా? భవ్యమైనటువంటి ఆ యొక్క రాములలా ఉన్నటువంటి ఆయనతో పూజింపజేసినటువంటి ఏదైతే అక్షతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రామాన గడపకు పోయాయండి. జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనోళ్ళందరూ కూడా విశ్వ హిందూ పరిషత్తు, RSS, రామభక్తులు అందరూ కూడా ఇంటింటికి వాటిని తీసుకెళ్లి ఆ అక్షతలు పవిత్రంగా వాళ్ళకి ఇచ్చారు. ఆ రాముని భక్తి మీద ఉండేటువంటి ఆ యొక్క ఆస్థ ఏదైతే విశ్వాసం ఉండిందో దాని ద్వారా ఇచ్చారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి భావనతో అక్షంతలు ఇచ్చి ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, అయ్యా 22వ తారీఖు నాడు మీరు ఆ భవ్యమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ కార్యక్రమాన్ని మీరు చూడండి. దాని తర్వాత ఏదైతే ఉందో సాయంత్రం ఒక 5 దీపాలు వెలిగించండి మీ ఇంట్లో. 5 దీపాలు ఎందుకు అనేటువంటిది ఏంటంటే మందిలో ఆ ప్రశ్న ఉంది. అసలు 5 దీపాలు వెలిగించమన్నారు. ఈ 5 దీపాలు వెలిగించాలి, ఎందుకు వెలిగించాలని మినిమం 5 దీపాలు అని చెప్పాం మనం. మినిమం 5 దీపాలు అంటే ఒక 2 భగవంతుని దగ్గర, ఒక 2 ఇంటి గడప దగ్గర, ఒకటేమో తులసి మాత దగ్గర, తులసి కోట దగ్గర. ఈ 5 దీపాలు. ఈ 5 దీపాలు కారణం ఏంటంటే మొట్టమొదటిది ఇవి రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. 2 కారణాలు ఉన్నాయి. 2 కారణాలలో మొట్టమొదటి కారణం ఏంటంటే 500 సంవత్సరాల నుంచి మనం అనేక మంది రక్తతర్పణం జరిగిన తర్వాత వచ్చినటువంటిది ఇది. అయితే ఒక శతాబ్దానికి అంటే ఒక 100 సంవత్సరాలకు ఒక దీపంగా 5 దీపాలు పెట్టమని ఒక మాట. రెండో మాట, ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు అంటే పంచభూతాత్మకమైనటువంటి శరీరం. అహం బ్రహ్మోస్మి, దేహో దేవాలయో ప్రోక్తో, జీవో దేవ సనాతన, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్నటువంటి పరిస్థితులలో జాతస్య మరణం ధ్రువం అంటే పుట్టినటువంటి వాడు గిట్టక మానడు అనేటువంటి దానికి తార్కాణంగా మనం ఏ పంచభూతాలతో మనం ఉద్భవించామో అదే పంచభూతాలలో కలిసిపోతాము. అయితే ఈ పంచభూతాలు అనేటువంటి ఏంటివి మనందరికీ తెలుసు. ఇవాళ భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ఈ వాయువు, ఇవన్నీ. అంటే ఒక విషయం చెప్తాను, ఇవన్నీ కూడా సమతుల్యంతో ఉంటేనే మనం బ్రతుకుతాం.
మానవ మనుగడ అనేది సాధ్యం. ఏ జీవైనా ఏదైనా సరే ఈ ప్రపంచంలో మానవ మాతృని, ఇప్పుడు సైక్లోన్ వచ్చిందండి, సైక్లోన్ వస్తే మనం ఆపగలుగుతామా? మానవ మాతృడు ఎవరేం చేయలేం. భయంకరమైనటువంటి అగ్ని దావానలం పెట్టయిపోతున్నది, ప్రజ్వరిల్లిపోతున్నది, దాన్ని ఆపగలుగుతామా? ఆపలేము. అదేవిధంగా ఎర్త్క్వేక్ వచ్చింది, ఆపగలుగుతామా? ఆపలేము. అంటే అర్థం ఏంటి అంటే ఇవన్నీ సమతుల్యంగా ఉంటేనే మనము రామరాజ్యంగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఒక్కొక్క భూతానికి, అంటే ఒక్కొక్క పంచభూతాలకు 5టికి 5 దివ్యలు వెలిగించండి. వాటిని మన ఆధ్వర్యంలో, అంటే ఇవాళ రామరాజ్యం రాబోతున్నది, ఆ రామరాజ్యంలో ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉంటే సుభిక్షంగా ఉంటుంది ఈ దేశము, ఈ ప్రపంచము. సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి భావన అందులో ఇమిడి ఉంది. ఆ యొక్క అంటే పంచభూతాలను కూడా మనం ఆహ్వానిస్తున్నాం, వాటికి నమస్కరిస్తున్నాం, వాటిని మనం పూజిస్తున్నాం అనేటువంటి భావనతో ఆ 5 దీపాలు పెట్టాలి. 5 దీపాలు పెడితే వాటికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు భగవంతునికి నైవేద్యం పెడతాం, నైవేద్యం పెట్టి నమస్కారం పెట్టుకుంటాం, కానీ తినే ఆయన కాదు, మనం తింటాం, ప్రసాదం మనం తింటాం. అంటే చెప్తున్నాను. అట్లనే వాటికి ప్రమిదలు పెట్టి, ఆ దీపాలు పెట్టి, అయ్యా మీరు కూడా సమతుల్యంగా మమ్మల్ని మంచిగా చూడండి. ఆ వరుణుని కోరుకుంటాం, ఆ అగ్నిని కోరుకుంటాం, ఆ వాయువుని కోరుకుంటాం, ఆ ధరిత్రుని కోరుకుంటాం, ఆ ఆకాశాన్ని కోరుకొని నమస్కరించి ఆ 5 దీపాలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశం. అందుకొరకే 5 దీపాలు మినిమం పెట్టండి. కానీ నరేంద్ర మోడీ గారు ఇంకొక మాట అన్నారు, జగజ్జగాయమానంగా వెలగాలి అని అన్నారు. అది కూడా ఒక మాట. ఎందుకు అని అంటే మన ఇండ్లు, మన యొక్క దేవాలయాలు ఇవన్నీ కూడా సీరియల్ బల్బ్స్ వెలగాలి. ఎందుకు వెలగాలి అంటే ప్రపంచమంతా మనల్ని చూస్తూ ఉంది, ప్రపంచమంతా చూస్తుంది. ఏం చేస్తారు, ఏం చేయబోతారు? ఒక విషయం మనం అందరికీ తెలుసు, ఖలిస్తాన్ ఉగ్రవాదులు మొన్న 3 అరెస్ట్ అయ్యారు. ఎక్కడ? అయోధ్యలో అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా జైషే మహమ్మద్ వాళ్ళు థ్రెటనింగ్స్ ఇచ్చినవాడు. ఇవన్నిటికీ ఒకసారి చూసి ఇది జరగకూడదు, ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో అటువంటి జరగకూడదు, నిర్విఘ్నం కుర్మేదేవ అనేటువంటి భావనతో మనం ఆ పవిత్రమైనటువంటి ఆ అన్నిటినీ కూడా మనం శాంతపరిచి ఇప్పుడు చేస్తున్నటువంటిది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను. ఇవాళ ఎవరు ప్రధానమంత్రి గారు దాన్ని ప్రారంభించారు, అంటే ప్రతిష్ఠ చేశారు. చేసిన తర్వాత, అంటే చేసే ముందు ఆయన కూడా అంటే ఇంకో 11 రోజుల పాటు దీక్షలో ఉండి, ఒక్క దీక్షనే కాదండి, రాముడికి సంబంధించిన అన్ని ప్రదేశాలకు వెళ్ళి, పవిత్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్నానాలు చేసి, ఆ నదులలో, ఆ సముద్రంలో స్నానాలు చేసి, తను కూడా పవిత్రతగా నేను వస్తాను అనేటువంటి భావనతో చేసి 11 రోజులు ఉపవాస దీక్ష చేసి, ఈ రోజు ఆయన గోవిందగిరి దేవగిరి మహారాజ్తో, ఆయనకు సన్యాసి బ్రహ్మాండమైనటువంటి ఆయన భగవద్గీత బ్రహ్మాండంగా చెప్పేటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి మహారాజు ఆయన. ఈ తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క ట్రెజరర్ వారి ద్వారా ఆ యొక్క ఉపవాస దీక్షను ఉపసంహరించుకున్నారు. అంటే నేను చెప్తున్నది ఎందుకు అంటే, ఏదైనా సరే చేస్తే మనసా వాచా కర్మణా చేస్తే తప్పకుండా అది విజయం జరుగుతుంది, అది విజయపదాన వెళుతుంది అనేటువంటి భావన ఇందులో ఇమిడి ఉంది. అది అక్కడ జరిగినటువంటి పరిస్థితి. అందుకొరకే అది విశ్వ కళ్యాణం కూడా అంటే అందుకొరకే లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ కూడా, మనం ఒక్కరమే కాదు, ఇప్పుడు రామరాజ్యము అంటున్నాం, కుల మత ప్రాంత భాషా భేదాలు ఏవీ లేకుండా అందరం కూడా కర్కశులైనటువంటి, అత్యంత దారుణమైనటువంటి వాళ్ళ మనసులు కూడా మారాలి, వాళ్ళ జీవన విధానం కూడా మారాలి, ఉగ్రవాదుల యొక్క జీవన విధానం కూడా మారాలి అనే భావనతో మనం హిందూ ధర్మం ఉంది. అదే మనలో ఉండేటువంటి గొప్పతనం. అందుకొరకే ఇవాళ మనం మా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఎంత పర్సెంటేజ్ మన హిందువులు ఉండేది, బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఎంత పర్సెంటేజ్ మన యొక్క హిందువులు ఉండేది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు పర్షియా దేశం, అది ఇవాళ మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. ఇవాళ ఎంతమంది, ఇవాళ అంత కాదండి, ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో ఎంతమంది మన హిందువులు ఉన్నారు. ఇవాళ మనందరికీ తెలుసు, ఇవాళ జమ్మూ కాశ్మీర్లో 4 లక్షల మందికి పైగా మన హిందువులు రక్త తర్పణం చేశారు. పాపం వాళ్ళందరినీ చంపారు. అటువంటి వాళ్ళు
ఉన్నారు. అంటే మన జీవన విధానంలో, హైందవ జీవన విధానంలో ఒక పవిత్రమైనటువంటి భావన ఉంది. లోకా సంస్థ అందుకొరకే మనం సౌభ్రాతృత్వము అంటాము. అందరం వేరే వాళ్ళు ఆలోచించకుండా మనం ఆలోచిస్తున్నాం. ఇవాళ వాళ్ళు జైషే మహమ్మద్ వాళ్ళు థ్రెటనింగ్స్ ఇచ్చినా కూడా ఇవాళ భవ్యంగా దివ్యంగా ఆ యొక్క కార్యక్రమం జరిగిపోయింది. ఆ రాముడు మన యందు ఉన్నాడు, మన అందరికీ కూడా ఆవహించాడు. లేకపోతే ఇవాళ లక్షలాది గ్రామాలలో రాములలా ఆ కథలు, ఆ యొక్క పాటలు, ఆ యొక్క జానపదులు, ఆ జానపద గేయాలు వాడుతూ ఇవన్నీ కూడా ఉట్టిగా కావండి. అందుకొరకే ఆ 15 రోజులు జనవరి 1 నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే ఆ యొక్క అక్షతల కార్యక్రమం, ఇవాళ సాయంత్రం పూట ఆ దీపాలు పెట్టిన తర్వాత పెద్ద మనుషులతో, ఇంట్లో ఉండేటువంటి పెద్ద మనుషులతో వాటిని ఆ పెద్ద మనుషులతో మనం వేయించుకొని సకల సన్మంగళాని భవంతు అనేటువంటి భావనతో వాళ్ళు ఇచ్చేటువంటి ఆ దీవెనలు మన అందరికీ ఉండాలి అనేటువంటి భావనతో ఆ 5 దీపాలు ప్లస్ ఆ అక్షతల కార్యక్రమం. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఏదైతే మనకి ఈ అయోధ్యలో జరిగిందో ప్రాణ ప్రతిష్ఠ, లోపల విగ్రహం కూడా రాముల వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. శ్రీరామనవమికి సూర్యుడి యొక్క కిరణాలు ఆ విగ్రహం మీద పడేటట్లుగా ఏర్పాటు చేయడంలో కూడా చాలా నిష్ణాతులైన వాళ్ళతో చేపించారు. మరి దీన్ని ఎలా చూడాలి, ఏమంటారు? దాని గురించి చెప్పండి. అంటే దేశంలో ఆధునీకరణ పెరిగిన నేపథ్యంలో శిల్పాచారుల వాళ్ళు కూడా కొంచెం ఉండాలి. అంటే స్థపతులు ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని జరిపినప్పుడు దాన్ని బహుళ విధంగా పరిశీలించి చేస్తేనే దానికి కొంత ఉపయోగంగా ఉంటుంది. మనం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అయినాక చెప్తాను. నరేంద్ర మోడీ గారి ఏదైతే ఉపవాస దీక్ష ఉన్నారంటే ఉపవాస దీక్ష ఉన్నారంటే శ్రీరాముడిది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఒక వ్యక్తి, ఒక దేవుడు, ఒక మంచి పురుషుడు, మహాపురుషుడు అనే ఉద్దేశంతో ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ముందు నేను మంచిగా ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఆ సంకల్పం తీసుకున్నారు. ముందు నేను పవిత్రంగా ఉండాలి, అప్పుడే దాన్ని చేయడానికి గల నాకు అర్హత వస్తుంది. ఆ ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కూడా కొంత ఆ స్వామి ఏది కోరుకుంటారో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటారు. ఆ కోరికలన్నీ నెరవేరేందుకు కూడా ఆ స్వామిలో ఉన్నటువంటి ఆ శక్తి వీళ్ళ మీద పనిచేసేందుకు అవకాశాలు ఉంటాయి. వారు అన్నట్టుగా నేను ఒక విషయం చెప్తాను. మీరు ఆ యొక్క కిరణాన్ని పాదాల మీద, ఇప్పుడు మన దగ్గర అరసవెల్లిలో సూర్య దేవాలయం ఉంది. సూర్య దేవాలయంలో ఒక్కటే రోజు ఆ సూర్యుని యొక్క ఏదైతే రోజు వస్తుందో ఆ రోజు నాడు మాత్రమే ఆ కాంతి కిరణం ఆయన పాదాల మీద పడుతుంది, తర్వాత మళ్ళీ పడదు. ఇప్పుడు ఇంజనీర్లు కూడా కాదు, అది ఎప్పుడుదో అది అంటే అటువంటి ఇంజనీర్లు అప్పుడు కూడా ఉన్నారు, ఆ కాలంలో ఉన్నారు. ఇవాళ అంటున్నారు వాళ్ళు ఏమని, ఇప్పటికీ అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, అరే రాముడు ఎక్కడ చదివాడయ్యా, ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడయ్యా, ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి ఆ ధనుష్కోడి నుంచి తలైమన్నారు వరకు కట్టినటువంటి ఆ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో, వారధి ఏదైతే ఉందో అది ఎట్లా కట్టాడయ్యా అంటే వాళ్ళకు తెలియని విషయాలు. నిజంగా చెప్తున్నాను, మన భారతదేశము భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి ఒక మేధో సంపత్తి కలిగినటువంటి దేశం ఇది. నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, విశ్వకర్మ కొడుకులైనటువంటి నలుడు నీలుడు వాళ్ళు ఆ రోజుల్లోనే, అప్పుడే వాళ్ళు త్రేతాయుగంలోనే వాళ్ళు స్ట్రక్చరల్ ఇంజనీర్స్, వాళ్ళ సూచనల మేరకు అది కట్టినటువంటి విషయం. అంతేకాదు మనం ఇవాళ ఒక విషయం ఆలోచిస్తే, ఇవాళ నలంద, తక్షశిల, విక్రమశిల అనేటువంటి ఏదైతే ఆ యొక్క భవ్యమైనటువంటి ఆ యొక్క యూనివర్సిటీస్ ఏవైతే, విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ఈ అంటే నిజంగా కూడా చాలా ఉద్వేగమైనటువంటి ఉక్రోషంగా వస్తున్నది. నాకు ఎందుకు అనంటే, నలంద విశ్వవిద్యాలయాన్ని భక్తియార్ ఖిల్జీ తగలబెడితే 3 నెలలు తగలబడ్డాయి ఆ యొక్క గ్రంథాలు, లక్షలాది గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు, మనకున్నటువంటి ఆ యొక్క చరిత్ర గ్రంథాలు, తర్వాత సైంటిఫికల్ గ్రంథాలు, అవన్నీ తగలబడినటువంటి 3 నెలలు తగలబడినటువంటి పరిస్థితి మనం అందరికీ తెలుసు. సంగమ సాలువ తుల వంశస్థుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు పోసి అమ్మినటువంటి భవ్య భారతదేశం.
ఇవాళ సోమనాథ మందిర్ పరిస్థితి ఒకసారి చూస్తే ఆ సోమనాథుడి యొక్క ఆ ఆలయానికి ఉన్నటువంటి ఆ యొక్క నవరత్నాలను చూసి ఏది వచ్చేయట, ఏది పడవలు వచ్చేయట. అటువంటి దాన్ని వాడు గజనీ మహమ్మద్ వాళ్ళు 14 సార్లు ఓడిపోయినా సరే 15సారి 16సారి వాడు వచ్చి దాన్ని ధ్వంసం చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా మనకు తెలుసు, మన చరిత్ర అంతా మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఇవాళ కోహినూరు వజ్రం ఎక్కడుందో మన అందరికీ తెలుసు, లండన్ బ్రిటిష్ రాణి దగ్గర ఉంది. విషయం అంటే విషయం ఏంటంటే మన యొక్క ధన కనక వస్తువాహనాదులను ఏ విధంగా తీసుకెళ్లారు అనేటువంటిది చరిత్ర చెప్తున్నది. చరిత్ర మసిమూసి మారేటకాయ చేయాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి కాదు జల్కరీబాయి అంటున్నారు. ఇవాళ ఏమి అన్యాయం అండి ఇది. అందుకొరకే రామరాజ్యం రావాలి. ఆ రామరాజ్యం వస్తేనే ఈ చరిత్రహీనుల యొక్క చరిత్ర హీనత పోతుంది. ఆ చరిత్రహీనుల్ని చరిత్రలో కలిపేద్దాం, చరిత్రలో కలుపుడు కాదు, చరిత్ర లేకుండా చేద్దాం అనేటువంటి భావన నిజంగా రావాలి అందరిలో. మనం గ్రహించాలి మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎంత నిజంగా రాబందులు ఎదురు చూస్తూ ఉన్నాయి. మనం కొద్దిగా ఏదైనా అప్రమత్తతగా ఉంటే మనం మరో కాశ్మీర్ లాగా, మరో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లాగా, మరో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు, కేరళలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి ఒకరు అంటాడు, అరే ఇప్పుడు ఆలయం ఉంది. అంటే మీ మాటకు అడ్డొచ్చాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా మీరు చెప్పినట్టు మంచిగా ఉండాలి, అంతా బాగుంది. కానీ ఒక అపకీర్తి పూసే ప్రయత్నం చేస్తున్నారా మరి అనుకోవాలా, మీరే మీ మాటలో చెప్పాలి. మణిపూర్ సంఘటనలు ఏదైతే జరిగినాయో దాని గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమీ మాట్లాడకపోవటం, ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళకపోవడం శోచనీయమని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగింది. దీని గురించి మీరేం చెప్తారు? అయ్యా, మణిపూర్ విషయంలో కుక్కూస్ అని అంటే ఆడవాళ్ళను కూడా నగ్నంగా నేను అదే విషయం చెప్పండి. దాదాపుగా 35 సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలు ఎవరికి తెలియవు, అది బయటికి రానియలేదు. నేను ఒక విషయం చెప్తాను, ఇంతమందిని 4 లక్షల మందిని కశ్మీర్లో చంపి తరిమేస్తే ఏ కుహనా లౌకికవాదుడు ఎవడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి అది అన్యాయం అని చెప్పి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇవాళ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. 240 హిందువుల ఇండ్లు తగలబెడితే గవర్నర్ వెళ్ళనీయకుండా గెట్అవుట్, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మధ్య నుంచి పంపించినటువంటి పరిస్థితి. అంతేకాదండి, ఒక క్యాబినెట్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి చూసొస్తూ ఉంటే ఆ కట్టెతోని పెద్ద ఇంతలా కట్టెతో దాన్ని కారును కొడితే వెనుక నుంచి ముందుడికి పోయింది. అది కనుక కొంచెం తగిలితే ఆయన చనిపో. దాని మీద ఒక అదేసేసి కమిటీ వేసి ఎవరైతే డీజీపీ ఉంటాడో, ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ కిందనే పోలీస్ డిపార్ట్మెంటే కదా, ఆ డీజీపీని సరెండర్ చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తారు, అయితే ఆయనను సరెండర్ చేయమని చెప్పేసి ఆర్డర్ పంపిస్తే 6 నెలలు పక్కకు పెట్టి 7 నెలలు అతనితో రిజైన్ చేయించేసి తన దగ్గర పెట్టుకుంది ఆమె, ఆ ప్రబుద్ధురాలు. ఇవాళ రాలే. నిజంగా చెప్తున్నాను, యద్భావం తద్భవతు. ఈ పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి రాజకీయాలకు అతీతంగా ఏదైతే జరుగుతుందో ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఇది రాజకీయాలకు అతీతంగా జరగాలని కోరుకునే విశ్వాసం. అది మన రాముడు అంటే అందరికీ ఆదర్శం. ఇవాళ రాముని దేవుడు అంటలేం మనం, ఒక నిజం చెప్పాలంటే మనం ఆదర్శ పురుషుడు అంటున్నాం, ఆదర్శ రాజు అంటున్నాం. అంటే ఇక్కడ నేను ఇందాక మిమ్మల్ని అడిగిన దానిలో కారణం ఏమి లేదు, మణిపూర్ ఒక్కసారి కూడా అయితే అది 36 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఇంతవరకు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, కుకీస్ అంటే మనందరికీ తెలుసు, అక్కడ అటవిక జాతి అని అదొక తెగ అడవులలో ఉంటారు అనేటువంటి భావన. అడవులలో ఏం లేరు, ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది, అట్లని కాదు. ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్, హుతీస్ అని ఉన్నారు. హుతీస్ అంతా పట్టణాలలో ఉంటారు అనేటువంటిది, గ్రౌండ్ లెవెల్లో ఉంటారు అంటే గ్రౌండ్ లో ఉంటారు, మైదాన ప్రదేశంలో ఉన్నారు అనేటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు హిందువులుగా ఉన్నారు. వీళ్ళని అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు చంపుతూ ఉన్నారు, అనేక మందిని చంపారు, వేలాది మందిని చంపారు. చూశారు, మొన్న తిరగబడ్డారు.
విషయం చెప్తున్నాను. దానికి ఉదాహరణ మీకు చెప్తాను నేను. ఇవాళ మయన్మార్ ఉంది. మయన్మార్ అంటే తెలుసు కదా, ఇదివరకు బర్మా. అయితే మయన్మార్ లో బుద్ధిస్టులు 90% ఉన్నారు. 90% ఉంటే 90% కాదు, అసలు మొత్తం 100% ఉండేవాళ్ళు. కానీ బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే రోహింగ్యాలు అక్కడికి వెళ్ళారో వాళ్ళు అక్కడ ఉండి చూశారు. వాళ్ళు ఏం చేశారంటే వేలాది మందిని చంపేసి, అంటే బుద్ధం శరణం గచ్చామి, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమంటారు వాళ్ళు. పాపం వాళ్ళకు ఈ యొక్క అంటే ఒకరిని హింసించాలి అనేటువంటి భావన వాళ్ళలో ఉండదు. చూశారు ఎన్ని వేల మందిని చంపుతారు, ఎంత అక్కజెల్లెల్లో ఎంతమందిని మానభంగం చేస్తారు, ఎంతమందిని తీసుకుపోయి అది చేసేసి చంపేసి పడేస్తారు అనేటువంటిది వాళ్ళకు. అందులో ఒకడు మీలాంటోడో కృష్ణమూర్తి గారు లాంటోడో ఒకడు లేచేసి మనల్ని ఎంతకాలం చంపుతారని చెప్పేసి లేచి ఇంకా మొదలు పెడితే అంత బ్రహ్మాండంగా అతనికి సపోర్ట్ చేసి మన చేతిలోకి తీసుకోకూడదు కదండి. వాళ్ళు తీసుకున్నప్పుడు ఏమైంది ఒక విషయం అండి. ఇప్పుడు అందుకొరికే అంటారండి, మనం ఏంటంటే ఏదైనా సరే మనల్ని ఇప్పుడు మనం ఎంతవరకు దాన్ని కాపాడుకోగలుగుతాం, మనకు హాని లేనంత వరకు కాపాడుకోగలుగుతాం. చట్టాన్ని చేతిలో తీసుకోవడం కాదు, ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించాలి. అట్లా అదే చెప్తున్నారు. ఆడవాళ్ళని ఎవరినైతే వివస్థను చేశారో అలాంటి విషయంలో నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కూడా వెళ్ళలేదని రాహుల్ గాంధీ గారు అంటూ ఆయన న్యాయ జోడో యాత్రను ఒకటి చేస్తున్నారు. అది మణిపూర్ నుంచి ఆయన స్టార్ట్ చేశారు. మణిపూర్ నుంచి స్టార్ట్ చేశాడు. అవన్నీ బహానా, అవన్నీ కథలు, వాళ్ళు చెప్పేటువంటి కథలు. ఇవాళ పాపం మొన్నటికి మొన్న ఏది కరసేవకుని అరెస్ట్ చేశారు. ఎవడన్నా ఒకడు మాట్లాడా? పురోహితుని చంపారు, అక్కడ అత్యంత దారుణంగా చంపారు కర్ణాటకలో. ఎవడన్నా మాట్లాడా? ఈ కహునా లౌకికవాదులు ఎక్కడ పోయింది? ఇవాళ ఇక్కడ కొద్దిగా జరిగితే మాకే జరిగినట్టుగా చేస్తున్నారు. ఇవాళ అక్కడ జరిగినటువంటి 30-35 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి హూతీస్ మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరు మాట్లాడలే ఇంతవరకు. అక్కడ ఏదో ఒక సంఘటన జరిగింది, అంతకన్నా ఎక్కువ జరగలేదు. వేలాది మంది ఇక్కడ చచ్చిపోయారు. అటువంటి దానికి ఎవరు సమాధానం లేదు, ఎవరు దాన్ని బయటికి తెచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ ఎవరో ఒకసారి అక్కడ సంఘటన జరిగిందనేది తప్పే కావచ్చు కదా సార్, తప్పే. అది మీరు ఖండించాలి, మీలాంటి పెద్దలు దాన్ని ఖండించాలి. దాని విషయం చెప్తున్నాను. ఇప్పుడు వారు ఒక మాట చెప్పారు కృష్ణమూర్తి గారు, సార్ సంతోషం. ఇప్పుడు నా మీదికి అటాక్ చేశారండి, నేను ఎంతవరకు దాన్ని సహిస్తాను? నా ప్రాణహాని లేనంత వరకు నేను సహిస్తాను. నాకు ప్రాణహాని వచ్చిందంటే నేను ఊరుకోను కదా. అది లాలో కూడా ఉంది. రక్షణాత్మక ధోరణిలో పొరపాటున ఏమైనా చేసినా అతని మీదకి ఏమీ రాదు, చట్టంలో ఉంది. కాబట్టి అప్పటి వరకు వాళ్ళు ఊరుకున్నారు. ఇంకా అది లేదు, ఇంకా అదేధా శరణం నాస్తి తమేవ శరణం మమ. అందుకొరకే ఇక చూద్దాం అనేటువంటి భావనతో చూశారు, అంతేగాని అక్కడ జరుగుతున్నాయి, అక్కడ చేస్తున్నాయి, అక్కడ అంతా వాళ్ళు ఏదైతే వాళ్ళు రిటాలియేషన్ కానీ వాళ్ళు చేసినటువంటిది కానీ అన్ని వీళ్ళు చేసినది ఏదో ఒకటో రెండో, కానీ వాళ్ళు చేసింది కూడా తప్పే, వీళ్ళు చేసింది ఒకటో రెండో అది కూడా తప్పే. కానీ లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోకూడదు అనేటువంటిది, కానీ అది కొంతవరకే. అది ఎంతవరకు ఉంటుందో కొంతవరకే. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆజ్ తక్లో మన యోగి ఆదిత్యనాథ్ గారికి పిలిచి కూర్చోబెట్టి వారు ఇంటర్వ్యూ తీసుకుంటూ ఒక మాట అన్నాడు. అయ్యా, మీరు లా అండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకుంటున్నారు, మీ చేతిలో కాదు కదా, లా అండ్ ఆర్డర్కి ఒక న్యాయస్థానం ఉంది, అది అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక అతను తప్పు చేస్తే అతని దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి 2 కానిస్టేబుల్స్ వెళ్ళారు. 2 కానిస్టేబుల్స్ వెళ్తే వాళ్ళని పచ్చడిలాగా కొట్టారు. వాళ్ళని కానిస్టేబుల్స్ కొడితే వాళ్ళు 50 మందిని తీసుకెళ్లి వాడిని కొట్టుకుంటూ अपराध करना पाप है, पुलिस मेरा बाप है, अपराध करना पाप है, पुलिस मेरा बाप है తన్నుకుంటూ ఏ బాత్ బోల్ అనుకుంటూ తీసుకొస్తున్నారు. మరి తప్పు లేదు అక్కడ, తప్పు వాడు చేసింది తప్పు. అక్కడ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చారు, నేను వాళ్ళకి రిటాలియేషన్ చేసుకోకపోతే నన్ను చంపేస్తారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా అట్లనే ఉంటాయి. వాళ్ళు చేసింది తప్పు, మనం చేస్తే తప్పు కాదు. అలా కాదు. ఇప్పుడు రాజ్యాంగంలో వాళ్ళు చేసింది తప్పు అయినప్పటికీ కూడా శిక్ష రాజ్యాంగబద్ధంగా పడాలి. కానీ మనం రాజ్యాంగబద్ధంగా ఉండే వరకు వీడు చచ్చిపోతాడు సార్. ఇవాళ వెస్ట్ బెంగాల్లో నిజంగా ఎంత దారుణాతి దారుణంగా ఇప్పటికీ కూడా సాయంత్రం అమ్మాయిని తీసుకెళ్లి తెల్లారి తీసుకొస్తున్నారు, అచేతనంగా తీసుకొస్తున్నారు. అవి నేను ఒక్కని కాదు, యూపీలో
ఒక ఒక మద్రసాను నడిపేటువంటి ఆడవాళ్ళ మద్రసాను నడిపేటువంటి ఒక ఒక వాళ్ళని ఏమంటారంటే ఆ మద్రసాను నడిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను చెప్పినటువంటి ఇంటర్వ్యూ ఏంటంటే సాయంత్రం వచ్చి వాళ్ళు చున్చునికి అంటే ఏరి తీసుకుని వెళ్ళిపోయారు, మళ్ళీ తెల్లారి తీసుకొచ్చేవాళ్ళు. నా స్వామి వచ్చిన తర్వాత అంటే యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఇవి బంద్ అయినాయి, అటువంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాడు అనేటువంటి మాట అన్నారు. మరి ఇప్పుడు మనం అందుకొరకే శస్త్రధారణం కావాల్సిందే, ఎందుకు సామధాన భేద దండోపాయాలు. ఓకే మంచిగా చెప్తే వినాలి. మీ విషయంలో నేను ట్రాక్ వేరే దానిలోకి వెళ్ళింది, వేరే ఏం కాదు. ఇప్పుడు రాముల వారి గురించి మాట్లాడితే వాళ్ళు జరిగిన దాని గురించి, ఎందుకంటే మీరు ఉగ్ర నరసింహుడుగా చెప్తున్నారు ప్రతిదీ. ఇప్పుడు నేను అనేది రాముల వారి, నేను ప్రధానమంత్రి గారు అలా వెళ్తే బాగుండేదని వాళ్ళు చెప్పిన దాని గురించి అడిగాను, మీరు ఇంకా దానికి ఇంకా లోకంలోకి ఇంకా వేరే దానిలోకి వెళ్తున్నారు. ఈ రోజు రాముల వారికి ఏదైతే జరిగిందో ఈ ఘట్టం, ఈ రోజు నుంచి మీరు అన్నట్టు సార్ అన్నట్టు ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పినట్టు వచ్చే సంవత్సరం కాదు, రానున్న వందల వేల సంవత్సరాలు కూడా ఈ యొక్క ఏదైతే అయోధ్య ఉందో దాన్ని కాపాడుకోవాలి. రాముల వారి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, రానున్న రోజులు ఈ అయోధ్యాపురి అనేది మనందరికీ ఏ రకంగా తలామానికంగా కాబోతుందో ఒక మాటలో చెప్పండి క్లుప్తంగా. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్ములు ఉంటారని అర్థం, అక్కడ దేవుళ్ళు మనకు ఆశీస్సులు ఇస్తారని అర్థం. తరతమ భేదాలు లేకుండా, విషయం చెప్తాను, జాతి మత కుల ప్రాంత భాషా భేదాలు లేకుండా ఏ రోజైతే ఈ యొక్క భూమి మీద ఉండేటువంటి సమస్త జనావళి ఉంటుందో అప్పుడు నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి. ఇవాళ మనం ఎన్ని మంచి చేసినా కుహన లౌకికవాదులు అనే పేరుతో చేస్తున్నటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆపాల్సినటువంటి అవసరం ఉంది. అవి మన పౌరుల మీదనే ఉంది. ఇవాళ ఆ పౌరులు కనుక గ్రహించకపోతే రేపు అవి పెరిగి పెద్దదైపోయి ఇవాళ పర్షియన్ దేశం ఆఫ్ఘనిస్తాన్గా మారింది. ఇవాళ అనేకమైనటువంటి ముస్లిమ్స్ కంట్రీస్ ఉన్నాయి, వాటన్నిటిని ఇలా ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. కానీ మనం శాంతియుతంగా ఉన్న భారతదేశం ఒక్కటే. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు భిన్నత్వంలో ఏకత్వంగా పరిణమిల్లుతున్నటువంటి ఈ యొక్క భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలంటే రాముని యొక్క ఆశయాదర్శాలను మనం ముందు పెట్టుకుని ప్రతి ఒక్కరూ నడవాల్సినటువంటి బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. దే మే బి ఎనీ రిలీజియన్, ఎనీ క్యాస్ట్, ఎనీ క్రీడ్, ఓకే, ఎనీ ప్లేస్, ఎవరైనా కుల మతాలకు అతీతంగా అందరూ ఆయన ఆశయాదర్శాలకు మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాత్రలో ఆ దారిలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి భావన మన హైందవ ధర్మంలోనే ఉంది. ఆ ధర్మాన్ని మనం అందరం పాటిస్తేనే. కానీ ఒక్కటి, ఎప్పుడైతే ధర్మాన్ని పాటించకుండా ఇతర మతాల మీద, అంటే చెప్తున్నాను, ఇతరుల మీద దౌర్జన్య కాండలు, లేకపోతే వాళ్ళ మీదేసేటువంటి అత్యంత దారుణమైనటువంటి హీనాతిహీనమైనటువంటి పరిస్థితులు కనుక చేస్తే ఎప్పుడు కూడా హైందవ ధర్మము పడుకొని లేదు, లేచి నిల్చున్నటువంటి మృగేంద్రాలు ఇవి. అవి రేపు ఏదైనా సరే అన్టువర్డ్ ఇన్సిడెంట్, అందుకొరకే చెప్తున్నాను, రామరాజ్యం రాబోతున్నది. రాముడు అక్కడ ఉన్న ప్రతిష్ఠింపబడ్డాడు. ఆ రాములలా ఆ యొక్క ఆశీస్సులు మన అందరికీ ఉన్నాయి. రామరాజ్యం రాబోతుందని మీరు అంటున్నారు. మరి ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పాలించింది, దాని గురించి ఏం చెప్తారు మీరు? బీజేపీ ప్రభుత్వం పాలించింది కాబట్టే రాముడు అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. ఓకే, అర్థమైందండి. ఒకటి ఇంకో వర్షం, అది వర్షన్ అని కాదు కూడా, అది కూడా చెప్తున్నాను. 370 ఆర్టికల్ తీసేశారు. వాళ్ళు 35A తీసేశారు. వాళ్ళ 370 ఆర్టికల్ తీసేస్తే కాశ్మీర్ ఖూన్కా నదియా బహతే అన్నారు. వాళ్ళ నోటి నుంచి అన్నారు ఖూన్కా నదియా బహతే అన్నారు. ఎక్కడ బహతే? ఎక్కడ పారలేదు. నెంబర్ 1. తర్వాత తల్లాక్, త్రిబుల్ తల్లాక్ తీసేశారు. ఏమైంది? వాళ్ళు ముస్లిం సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేణువుల్లో పొగుడుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కళ్ళ నిండా నీళ్లు తీసుకొని వాళ్ళు చెప్తున్నారు, మేము కృతజ్ఞతమై ఉంటామని చెప్తున్నారు. అది కావలసినటువంటిది. సర్వేజన సుఖనో భవంతు అందుకొరకే మనం అంటాం. అటువంటిది లేదు. ఇవాళ మీరు వేరు మేము వేరు అంటే కృష్ణమూర్తి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రోజున ఏదైతే ఉందో రాముల వారి యొక్క అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. మరి రానున్న ప్రజలకి రాముడి యొక్క మహిమల ద్వారా రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా, యువత అందరికీ కూడా, యువకులకి, ఇప్పుడు పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన యువకులకి మీరు ఇచ్చే సందేశాన్ని చెప్పండి. ఖచ్చితంగా, అంటే ప్రతి ఒక్కరూ
శ్రీరాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పుట్టుక నుంచి ఆయన పాలించేంత వరకు, అంటే ఆయన అరణ్యవాసం చేసిన తల్లికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, పట్టాభిషేకానికి అతి సమీపంగా వెళ్ళిన సమయంలో తల్లికిచ్చిన మాటను తండ్రికిచ్చిన మాట నిలుపుకోవాలి అని దాన్ని తృణప్రాయంగా వదిలేసి, అంటే ఏదైతే అరణ్యవాసంకి వెళ్ళాడో అరణ్యవాసంలో అనేక అష్టకష్టాలు పడి రావణంతో యుద్ధం చేసి తర్వాత సీతమ్మని తీసుకురావడం అని జరిగినాయి. ఆ తర్వాత కూడా సీతమ్మ మీద నింద ఎవడో అనామకుడు వేసినప్పటికీ దాన్ని కూడా అంటే నేను ప్రజల మాటకు విలువిస్తా అని ఏ రకంగా అయితే ఆయన ఆదర్శంగా పాటించాడో మనం కూడా మన పిల్లలకు కూడా అదే రకమైనటువంటి ఆ భావంతో తీసుకెళ్ళాలి. ఓర్పు, సహనము, సచ్చీలత, ఇవన్నీ కూడా పవిత్రత, ఇవన్నీ కూడా మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తిని చూసి ఆయన పట్టాభిషేకం అయ్యాడు నేను కాలేదు కాబట్టి నేను పోను, ఇవన్నీ ఇట్లా కాకుండా మనం శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలి, సీతమ్మను ఆదర్శంగా తీసుకోవాలి, లక్ష్మణుని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మనం అన్న మాటను వీడను, అన్న బాటను నేను వదలనని ఆయనకు అసలు లక్ష్మణుని పోవాల్సిన అవసరం లేదు. శ్రీరామచంద్రుడు వద్దు నాయన అని చెప్పి అయినా కానీ వినకుండా పోయాడు. నాకు అన్ననే ముఖ్యమని అంటే ఆ రకంగా ఆ శ్రీరాముని జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటూ రాబోయే తరాలకు ఆదర్శంగా తీసుకొని నడిపిస్తే ఖచ్చితంగా ఎటువంటి ఉపప్రదలు ఉండవు, ఇట్లాంటి అశాంతులు, అలజడులు ఇవి కూడా ఏ రకంగా ఉండవు. తప్పు చేసిన వాళ్ళను ఏ రకంగా శిక్షించాలి, ఏదైతే తప్పు చేసిన వాళ్ళకు ఏ రకంగా శిక్షించడంతో పాటు వాళ్ళ సద్బుద్ధిని ఏ రకంగా కలిగించాలి, అది కూడా శ్రీరాముని జీవితంలో ఉంది, ఆయన చరిత్రలో మనం గ్రహిస్తే. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని నడుచుకుంటే సమాజం కూడా ఉన్నత స్థాయికి ఎదిగి ఇప్పుడు దేశం ప్రపంచస్థలో ఒక గుర్తింపుకు ఎలా వెళ్తుందో రాబోయే కాలంలో భారతదేశ సంస్కృతిని వాళ్ళు అలవరుచుకున్నారు. ఇప్పటికే స్టార్ట్ అయింది, పాశ్చాత్య దేశాల్లో చాలా స్టార్ట్ అయింది. మన పిల్లలు మనం ఏం చేస్తాం, ఇంగ్లీష్ తీసుకెళ్ళి జానీ జానీ ఎస్ పప్పాలు చెప్పుకోవచ్చు. వాళ్ళేమో రామాయణాలు, భాగవతాలు, మన సంప్రదాయాలను పాటిస్తారు. అంటే మనం పాశ్చాత్య మనం తీసుకుంటే అంటే మన సంస్కృతి ఎంత గొప్పది అనేది మనం గ్రహించి ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఓకే, అయితే మీరు చెప్పండి సార్, రాముడు శంభుని ఎందుకు చంపారు? శంభుకుని రాక్షసుడు. ఇప్పుడు ఒక విషయం అండి, రామరాజ్యంలో వాలిని ఎందుకు చంపాడు, శంభుకుని ఎందుకు చంపారు? ఆయన శంభుకుడు దళితుడు కదా, అందుకొరకు చాలా మందిలో ఉంది. అయితే విషయం ఏంటంటే మనం కసబును ఎవరు చంపారు? కసబ్ చాలా మందిని చంపబట్టి అఫ్జల్ గురు ఎందుకు చంపారు? ప్రభుత్వం చంపింది. అవునే కదా, హిరణ్యాక్షుని చంపలేదు, శిక్ష విధించింది. అవును కదా, అంటే ఉరి తీయబని చెప్పారు వాళ్ళు. అవునా, అదేంది న్యాయస్థానం కదా. నెంబర్ 1, హిరణ్యాక్షుని, హిరణ్యకశిపుని, రావణాసురుని ఎందుకు చంపారు? జనాలకి చెడు చేస్తారు కాబట్టి. వండర్ఫుల్. అదే విధంగా శంభూకుడు అనేటువంటి వాడు తలక్రిందులుగా ఏం చేస్తున్నాడంటే తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎందుకు తపస్సు చేస్తున్నాడు? అతనికి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు కనుక అతను ఒకవేళ కనుక దేవుడు ప్రత్యక్షమై ఆయన కోరికలు కనుక కోరుకుంటే సమాజానికి విచ్ఛిన్నకరమైనటువంటి, సమాజాన్ని పాడు చేసేటువంటి ఆ కోరికలను వీళ్ళు గ్రహించి అతనికి శిక్ష ఎవరు విధించాలి? అప్పుడు ఆ కాలంలో రాజు న్యాయస్థానం కాబట్టి రాజు శిక్ష విధించిండు. ఇప్పుడైతే అఫ్జల్ గురుని ఏ విధంగానైతే, కసబ్ ఏ విధంగానైతే, బిన్ లాడెన్ ఏ విధంగానైతే, అఫ్సర్ ఖాన్ ఏ విధంగానైతే, ఇప్పుడు వాళ్ళందరూ జైషే మహమ్మద్ వాళ్ళని ఏ విధంగానైతే, ఇప్పుడు ఎట్లయితే మనం న్యాయస్థానం ద్వారా శిక్షలు విధించామో అదే విధంగా అప్పుడున్నటువంటి ఎవరైతే సంఘ విద్రోహులు వీళ్ళను ఆ రాజు శిక్షించాడు. కానీ రాజు ఏదో తప్పు చేసిండని కాదు, అది ఎప్పుడు కూడా ఎవరైనా సరే గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. దాని పేరు పెట్టి చాలా మంది దళితుడని చంపేశాడు రాముడు అదని ఆయనను బదనాం చేస్తూ ఉన్నారు చాలా మంది. అది తప్పు. ఆ కాలంలో వాళ్ళు సంఘ విద్రోహక శక్తులు, వాళ్ళు టెర్రరిస్టులు. ఆ రోజు ఆ టెర్రరిస్టులను వాళ్ళు చంపాల్సినటువంటి అవసరం ఆ న్యాయస్థానానికి ఉంది కాబట్టి ఆయన. ఒక ప్రశ్న క్లుప్తంగా చెప్పండి. 1520 సంవత్సరంలో ఆ టైంలో బాబర్ ఎవరైతే ఉన్నారో రామ మందిరాన్ని కూల్చి మసీదుని కట్టారని దానికి ఎవిడెన్స్ ఇప్పటికి లేదు.
మాటగా ఉంది కానీ ఎవిడెన్స్ గా రామ మందిరాన్ని కూల్చి కట్టారన్న దానికి ఎవిడెన్స్ తప్పు దాని గురించి మీరు చెప్పండి. ఏంటంటే భవ్యమైనటువంటి విక్రమాదిత్యుడు కట్టినటువంటి 2 అంతస్తుల ఆ యొక్క భవ్య మందిరాన్ని కూలగొట్టాడు అక్బరు పరిపాలనలో. మీర్ బక్షి అతని యొక్క సైన్యాధ్యక్షుడు వచ్చి దాన్ని కూలగొట్టాడు అనేటువంటిది బాబర్ నామా అనేటువంటి బుక్ ఉంది. ఆ బాబర్ నామాలో రాసింది ఇప్పటికీ కూడా. బాబర్ నామాలో రాసింది, అదే విధంగా గెజిట్లలో రాసింది. కొన్ని శాసనాలు దొరికాయి మొన్న అక్కడ. ఆ యొక్క ఏది అది కూలగొడుతూ ఉంటే గోడ నుంచి పడినటువంటి దాని పేరుని చెప్తాను నేను. ఆ ఒక శాసనం కింద పడింది. ఆ శాసనం ద్వారా తెలిసింది ఏంటంటే ఇది భవ్యమైనటువంటి మందిరం ఉండేది, ఈ మందిరంని కూలగొట్టాడు ఇతను అని చెప్పేసి దాంట్లో శాసనాలు దొరికాయి అక్కడ. ఇప్పుడు రామ మందిరానికి కూడా తర్వాత తరానికి తెలవడానికి కూడా భూమి పొరల లోపల కూడా ఇప్పుడు మనకి దీన్ని చేయడానికి ఒక మిషన్ ద్వారా ఏ టైం ద్వారా పెట్టారు. దీని గురించి రానున్న రోజుల్లో చెప్పుకోవాలంటే ఎప్పుడు రామ మందిరం ఉన్నదని తెలుసుకుంటాం. రామ మందిరము విశ్వాసంతో నిర్మించినటువంటిది కాదు, ఆధారాలతో. అత్యున్నత న్యాయస్థానం 5గురు తీర్పు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చినటువంటి దాని తర్వాతనే అక్కడ ఒక ఆలయం ఉండే ఆ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసి కట్టించినటువంటి ఆ యొక్క గుంబజులు ఏవైతే ఉన్నాయో అవి అన్యాయంగా అక్రమంగా కట్టారు. కాబట్టి అక్కడ రామాలయం కట్టాల్సిందే. న్యాయమూర్తుల తీర్పును కూడా ఇరుపక్షాలు అంగీకరించినాయి. అది గ్రేట్. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, పాతది గతంలో జరిగిన దాన్ని ఏదైతే ఉందో అది పగ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అలా కంటిన్యూ కాకుండా ఈ రోజు ఉన్న మన దగ్గర ఉన్న ముస్లిం సోదరులు అయితే ఏంటి అందరూ కూడా ఆహ్వానిస్తూ రామ మందిర నిర్మాణం జరగడానికి వాళ్ళు ఒప్పుకోవడం కూడా ఎలా అయితే జరిగిందో, మరి ఈ రోజున అందరూ కలిసి వెళ్ళే టైంలో మరి ఎటువంటి మతాల మధ్య ఎటువంటి చిచ్చు వెళ్లకుండా, కుల మతాల మధ్య ఎటువంటి భేదాలు లేకుండా ముందుకు సాగాలి అంటే హిందువులైనా ప్రశాంతంగా ఉండాలి, ముస్లింలైనా ప్రశాంతంగా ఉండాలి అనే నానుడి వెళ్ళటం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏమంటారు మీరు? చాలా ఇంపార్టెంట్ అండి. అందరు కలిసిమెలిసి ఉండాలనే అంటాం, భిన్నత్వంలో ఏకత్వంలోనే ఉండాలంటాం. కానీ ఒక విషయం ఏంటంటే లాహిలా ఇల్లల్లా మొహమ్మద్ రసూలల్లా నేను అనడం లేదు కదా. అది అంటే అర్థం ఏంటంటే నా అల్లా తప్ప ఇంకోరు అది కాదు, మిగతా వాళ్ళంతా కాఫీర్లు అంటారు. ఇంకోటి ఏమంటారంటే మా దేవుడే దేవుడు, బైబిల్లో ఉన్నదండి, వాళ్ళు కూడా చెప్తారు నా దేవుడే దేవుడు, మిగతా వాళ్ళంతా సైతాన్లు అంటారు వాళ్ళు. మరి దానికి ఏం చెప్తాం మనం అలా కాదే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటాం. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆకాశ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. పైనుంచి పడుతున్నటువంటి చినుకు ఏ విధంగానైతే వరదగా మారి అది సముద్రంలో కలుస్తుందో అదే విధంగా అన్ని దేవతల యొక్క మూలం ఏదైతే ఉందో దానికే మనం భగవంతుడిగా చూస్తున్నాము అనేటువంటిది హైందవ జీవన విధానం. ఇందులో ఉండేటువంటి పరిస్థితి గమనిస్తే ఏది మంచిది ఏది చెడు అనేటువంటిది అందరికీ తెలిసిపోతుందండి, ఈజీగా తెలిసిపోతుంది. మనం ఎక్కడ కూడా మన చరిత్రలోనే చెప్తున్నాను, ఎవ్వరం కూడా మన భారతీయులు ఎక్కడన్నా ఎవరి మీదన్నా అటాక్ చేశారా? ఏ దేశం మీదనన్నా దండయాత్ర పోయారా? ఎప్పుడు వెళ్ళలే. మనం పాపం వాళ్ళు పడితే మనం దాన్ని ఎదురుగా మనం చేసాం కానీ ఎదుర్కొన్నాం, దాన్ని చచ్చిపోయాం మనం. అంతేగాని మనం ఎవరి మీద మనం దాడులు చేయలేము. అది మన యొక్క చరిత్ర. అందుకొరకు అందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ హిందువులను రెచ్చగొట్టకూడదు. హిందువులను రెచ్చగొడితే సింహాలుగా మారుతారు. ఎవరు రెచ్చగొట్టరు కానీ సార్ ఇప్పుడు అంతా కూడా మంచిగా ఉంది. చివరిగా ఒక మాట చెప్పండి, ఈ రోజు మన యొక్క అయోధ్యాపురి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేది ఉంది. ఆ స్ఫూర్తి ఏ విధంగా ఇస్తుందో ఒక మాట క్లుప్తంగా చెప్పండి. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో నేను తప్పకుండా అక్కడ ఉంటాను అనేటువంటి దానికి తార్కాణమే ఈ రోజు ఆ రాముడి యొక్క ప్రతిష్ట. అందుకొరకే రామరాజ్యం రాబోతున్నది అని చెప్పడానికి, రామరాజ్యం వస్తున్నది అని చెప్పడానికి, తర్వాత మన రాబోయే తరాలు కూడా ఆ రాముణ్ణి ఆదర్శంగా చేసుకుని ఆ రాముని యొక్క ఆశయాదర్శాలను ఆ రాముని యొక్క దారిని మనం నడవాలని చెప్పేసి అందరికి కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు సాయంత్రం
అందరూ కూడా భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి దీపావళి జరుపుకోవాలి, ఆ ప్రమిదలు ముట్టించాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో భవ్యమైనటువంటి ఆ యొక్క రామలల ప్రతిష్టా కార్యక్రమాన్ని మీరందరూ కూడా భవ్యంగా దివ్యంగా చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ఈ యొక్క అమ్మ టీవీ ద్వారా మీకు కూడా నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన యొక్క భావన అనేటువంటిది తెలపడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక మీరైనందుకు నేను మీకు నమస్కరిస్తూ, ఈ టీవీ యాజమాన్యానికి కూడా నేను నమస్కరిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే భద్రంతు పశ్యాని, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అనేటువంటి భావనతో మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా వెంకటేశ్వరరాజు గారు. అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ యొక్క ఏదైతే అమూల్యమైన సలహాలు కానీ, అలాగే ఎవరైతే యువకులు ఎవరైతే ఉన్నారో సన్మార్గం వైపు రాముడి యొక్క మార్గం ఏదైతే ఉందో కొంతమందికైనా మీ యొక్క మాటల ద్వారా తెలియపరిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చూశారు కదా, ఇది వాటి చర్చా కార్యక్రమం. ఈరోజు ఏదైతే ఉందో అయోధ్యలో రాముడి యొక్క బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు అందరూ కూడా రామనామ స్మరణతో మారు మ్రోగిపోతుంది భారతదేశం మొత్తం కూడా అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ రాముడి వారి యొక్క మంచితనం ఏదైతే ఉందో, అదేవిధంగా పరిపాలనా దక్షత ఏదైతే ఉందో అందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుందని మన వెంకటేశ్వరరాజు గారు అలాగే కృష్ణమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే విషయం గురించి మీరేమనుకుంటున్నారో మీరు మా యొక్క కమెంట్ బాక్స్ రూపంలో కూడా మాకు తెలియజేయచ్చు. ఇది వాటి యొక్క స్పెషల్ చిట్ చాట్, స్పెషల్ డిబేట్. ఇది నేను లక్ష్మీనాథ్. నమస్తే.